ట్యూకెన్ బర్డ్ ప్రపంచంలో ఉన్న పక్షుల్లో ఇది కూడా ఒక అందమైన పక్షి. ఈ పక్షుల్లో అట్రాక్టబుల్ గా కనిపించేది దాని అతి పెద్దదైన దాని అందమైన ముక్కు. అలాగే ఇది ఎక్కువగా సెంట్రల్ అమెరికాలోని కోస్టారికా అనే కంట్రీలో ఇవి ఎక్కువగా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ పక్షుల్లో మొత్తం 42 స్పీసెస్ వరకు ఉన్నాయి. వీటిలో అన్నింటికన్నా చాలా రేర్ గా కనిపించే బర్డ్ వచ్చి ఎల్లో ఈరెడ్ ట్యూకోనెట్. ఇది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ పక్షుల యొక్క లైఫ్ స్పాన్ వచ్చి 18 ఇయర్స్. వీటిని కనుక జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ పెంచితే కనుక ఇవి 25 ఇయర్స్ వరకు బ్రతకగలుగుతాయి. అయితే సెంట్రల్ అమెరికాలోని కోస్టారికా కంట్రీలో ఉన్న జూ అవే అనే రెస్క్యూ సెంటర్ టీం వాళ్ళకి ఒకరోజు అడవిలో ఇది చాలా దీనస్థితిలో వీళ్ళకి కనిపించింది. అది కూడా ఎలా అంటే దాని పొడవాటి అందమైన ఈ ముక్కు పైభాగం సగం పైగా విరిగిపోయి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది ఆ రెస్క్యూ టీం వాళ్ళకి కనిపించింది. పాపం దీని పరిస్థితి చూస్తుంటే అది సరిగా తినలేకపోతుంది. అలాగే ఎలాంటి నీరును కూడా త్రాగలేకపోతుంది. ఈ రెస్క్యూ టీం వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ పక్షులు గుంపులుగా బాగా గొడవలాడుకొని ఆ కొట్లాటలో దీని ముక్కు విరిగిపోయిందని వీళ్ళు చెప్తున్నారు. మామూలుగా ఈ పక్షి ఇలానే కొన్ని రోజులు ఉందంటే పాపం అది ఆహారం నీరు లేక కొన్ని రోజుల్లో చనిపోయే ప్రమాదం ఉందని వీళ్ళు చెప్తున్నారు. అందుకే వీళ్ళు దీన్ని ఎలాగైనా కాపాడాలని ఈ పక్షిని వీళ్ళ జూకి తేవటం జరిగింది. ఇప్పుడు దీని ముక్కుని ఆర్టిఫిషియల్ గా తయారు చేయాలన్నా కూడా దానికి చాలా ఖర్చు అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఎలాగైనా ఈ పక్షిని కాపాడాలని ఈ రెస్క్యూ టీం వాళ్ళు ఈ పక్షికి జరిగింది చూపించి ఇంటర్నేషనల్ వైడ్ గా ఫండింగ్ కోసం ప్రచారం చేయడం ప్రారంభించారు. వీళ్ళు ఫండింగ్ కోసం ప్రచారం చేసిన కొన్ని రోజుల్లోనే వీళ్ళకి చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. అంతేకాకుండా ఈ పక్షికి జరిగింది చూసి చాలా మంది ఇది త్వరగా కోలుకోవాలని కూడా కోరుకోవటం జరిగింది. అలాగే ఈ పక్షికి మేము హెల్ప్ చేస్తామని పెద్ద పెద్ద కంపెనీలే ముందుకు రావటం జరిగింది. కోస్టారికాలో ఉన్న అనేక మంది ఇండస్ట్రియల్ డిజైనర్స్, అలాగే దంత వైద్యులు, ఇంజనీర్లు, ఇంకా ఆర్నిథాలజిస్టులు కూడా ఈ పక్షిని ఎలాగైనా కాపాడాలని దానికి వీలైనంత త్వరగా క్యూర్ అయ్యేలా హెల్ప్ చేయడానికి ముందుకు రావటం జరిగింది. ఇంకా ఆ పక్షి ఎలాంటి ఇబ్బంది పడకుండా F1 రేస్ కార్స్ కు ఉపయోగించిన మెటీరియల్ తో దీని ముక్కుని ఆర్టిఫిషియల్ గా తయారు చేయడానికి SG గ్రూప్ అనే సంస్థ ఈ పనిని చేయాలనుకుంది. అలాగే ఇది చాలా అడ్వాన్స్డ్ మెటీరియల్ అవటం వల్ల ఈ పక్షి బ్రతికినంత కాలం దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవని ఈ SG గ్రూప్ సంస్థ యొక్క చైర్మన్ చెప్పడం జరిగింది. వీళ్ళు అనుకున్నట్లుగానే దీని ముక్కుని ఇలా 3D టెక్నాలజీతో తయారు చేసి ఈ పక్షికి సెట్ చేయడం చేశారు. ఇప్పుడు ఈ పక్షి మళ్ళీ ఇది కొత్త జీవితంలోకి వెళ్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇది హ్యాపీగా ఫ్రూట్స్ తినగలుగుతుంది. అలాగే ఏ ఇబ్బంది పడకుండా కూడా నీరుని త్రాగలుగుతుంది. వీటి తోటి పక్షులు ఎలా హ్యాపీగా బ్రతుకుతున్నాయో ఇది కూడా ఇప్పుడు అలానే బ్రతకగలుగుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఈ పక్షి ఆ రోజు కనుక ఆ రెస్క్యూ టీం వాళ్ళకి కనపడకపోయినట్లయితే దాని ముక్కు అలా విరిగిపోవటం వల్ల దానికి సరిగా ఆహారం నీరు అందక అది కొన్ని రోజుల్లోనే చనిపోయి ఉండేది. దీని అదృష్టం బాగుండి ఇది వీళ్ళ కంటపడి మళ్ళీ ఇది చాలా సంతోషంగా దాని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఇక నుంచి మన ఛానల్లో ఇలాంటి టాప్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది ఇలా షార్ట్ వీడియోస్గా వస్తూ ఉంటాయి. అలాగే ఈ ఫ్యాక్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లును కూడా ట్యాప్ చేయండి. ఇలాంటి టాప్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.